శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం 4వ వారం పూజా విధానం మరియు కథ. ఓం నమో వెంకటేశాయ. భక్తులారా, మనం ఎంతో నిష్ఠతో అచంచలమైన విశ్వాసంతో ప్రారంభించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి 7 శనివారాల వ్రతదీక్షలో భాగంగా ఈరోజు మనం అత్యంత కీలకమైన 4వ వారంలోకి అడుగుపెట్టాం. ఆధ్యాత్మిక ప్రయాణంలో 3 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని 4వ వారానికి చేరుకోవడం అంటే మనం వ్రతంలో సగానికి పైగా దూరాన్ని అధిగమించామని అర్థం. ఈ వ్రతం గురించి సాక్షాత్తు భవిష్యోత్తర పురాణంలోని వెంకటేశ్వర మాహాత్మ్యంలో ఎంతో గొప్పగా వివరించబడింది. కలియుగ వైకుంఠమైన తిరుమలలో వెలిసిన ఆ శ్రీనివాసుడు తనను నమ్ముకున్న భక్తుల కష్టాలను తీర్చడానికి ఈ 7 శనివారాల వ్రతాన్ని ఒక వరంగా ప్రసాదించారు. ఈ 4వ వారం మన సంకల్ప బలాన్ని మరింత పెంచుకోవడానికి, మన అంతరాత్మలో ఉన్న అజ్ఞానమనే చీకటిని తొలగించుకోవడానికి ఉద్దేశించిన సమయం. అందుకే ఈ వారం పూజలో మనం పిండి దీపం అనే విశేషమైన దీపాన్ని వెలిగిస్తాం. ఈ పిండి దీపం వెలిగించటం వల్ల కేవలం మన కష్టాలే కాదు, మన వంశంలో ఉన్న పితృదోషాలు, పూర్వజన్మ పాపాలు కూడా హరించుకుపోతాయని పెద్దలు చెబుతుంటారు. ఈ 4వ శనివారం రోజున కూడా మీరు యథావిధిగా బ్రహ్మముహూర్తంలో, అంటే తెల్లవారుజామునే నిద్రలేవాలి. నిద్రలేచిన వెంటనే ఆ 7 కొండలవాడిని స్మరిస్తూ భూమాతకు నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం ఆచరించి శుభ్రమైన పసుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. పసుపు రంగు జ్ఞానానికి, మంగళకరానికి సంకేతం కాబట్టి ఈ వారం కూడా పసుపు వస్త్రాలకే ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఇంటిని, పూజా గదిని గంగాజలంతో శుద్ధి చేసుకుని ముంగిట ముగ్గులు వేసి స్వామివారి పటాన్ని తులసి దళాలతో, రంగురంగుల పూలతో ఎంతో భక్తితో అలంకరించుకోవాలి. మొదటి వారం నుండి మీరు ధరించిన కంకణం ఒకవేళ విడిపోయినా లేదా రంగు వెలిసినా కంగారు పడకుండా ఈ వారం పూజలో కొత్త పసుపు దారాన్ని ఉంచి దానికి పసుపు, కుంకుమ రాసి మళ్లీ ధరించాలి. పూజాపీఠం వద్ద అంతా సిద్ధం చేసుకున్నాక ఈ వారం ప్రత్యేకత అయిన పిండి దీపం తయారీపై దృష్టి పెట్టాలి. పిండి దీపం తయారు చేయడానికి మీరు శుభ్రమైన బియ్యపు పిండిని తీసుకోవాలి. ఆ పిండిలో కొద్దిగా పాలు, బెల్లం లేదా చక్కెర కలిపి చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. ఆ పిండితో ఒక అందమైన ప్రమిదను మీ చేతులతోనే తయారు చేసుకోవాలి. ఈ పిండి దీపం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంది. మన శరీరం బియ్యపు పిండిలాంటిది, మనలోని భక్తి నెయ్యిలాంటిది, మన ప్రాణం ఒత్తిలాంటిది. ఈ మూడింటిని కలిపి ఆ పరమాత్మకు సమర్పించడమే పిండి దీపం వెనుక ఉన్న అంతరార్థం. ఈ పిండి ప్రమిదను నేరుగా నేలమీద పెట్టకుండా ఒక తమలపాకు మీద లేదా ఒక రాగి పళ్ళెంలో బియ్యం పోసి దానిమీద ఉంచాలి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి కొత్త దూది ఒత్తులు వేసి దీపపు జ్వాల తూర్పుముఖంగా లేదా ఉత్తరముఖంగా ఉండేలా చూసుకుని సిద్ధం చేసుకోవాలి. పూజ ప్రారంభించే ముందు స్వామివారి పటం ఎదుట సాధారణ దీపారాధన చేసి ముందుగా విఘ్నాలను తొలగించే వినాయకుడిని ప్రార్థించాలి. ఆ తర్వాత వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిని భక్తితో పఠించాలి. ప్రతి నామానికి ఒక్కో పువ్వును లేదా తులసి దళాన్ని స్వామి పాదాల చెంత సమర్పిస్తూ మీ మనసులో ఉన్న కోరిక తీరిపోయినట్లు బలంగా భావన చేయాలి. అష్టోత్తరం పూర్తయిన తర్వాత మీరు సిద్ధం చేసుకున్న పిండి దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి అనే శ్లోకాన్ని కానీ లేదా కనీసం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని కానీ మనసులో జపించండి. ఆ దీపం వెలుగుతున్నంతసేపు మీ దృష్టిని ఆ జ్యోతి మీద నిలిపి మీ లోపల ఉన్న కామ, క్రోధ, లోభ మోహాలను ఆ దీపపు వేడికి కరిగిపోతున్నాయని ఊహించుకోవాలి. ఈ వారం స్వామికి నైవేద్యంగా వడపప్పు మరియు పానకాన్ని సమర్పించాలి. పెసరపప్పును నానబెట్టి దానికి కొద్దిగా బెల్లం ముక్కలు కలిపి వడపప్పుగా,
అలాగే స్వచ్ఛమైన నీటిలో బెల్లం, మిరియాల పొడి, యాలకుల పొడి కలిపి పానకంగా తయారుచేసి నివేదించాలి. నైవేద్యం పెట్టిన తర్వాత కర్పూర హారతిని ఇస్తూ స్వామిని కీర్తించాలి. పూజ ముగిసిన తర్వాత ఈ వారం చెప్పుకోవాల్సిన పిండి దీపం మహిమ కథను మీరు శ్రద్ధగా వినాలి. నిజానికి ఈ కథ గురించి మీ అందరికీ ఇదివరకే తెలిసి ఉండవచ్చు, లేదా మీరు ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాల్లో, పురాణాల్లో చదువుకుని ఉండవచ్చు. ఆ కథనంతటినీ ఇక్కడ వివరించాలంటే మన వీడియో నిడివి చాలా ఎక్కువ అవుతుంది. అందుకే మీ అందరికీ సులభంగా అర్థమవడం కోసం ఆ కథలోని సారాంశాన్ని నేనిక్కడ చాలా సింపుల్గా వివరిస్తున్నాను. పూర్వం ఒక నిరుపేద భక్తుడు ఉండేవాడు. అతనికి స్వామిని ఎలాగైనా దీపారాధనతో కొలవాలని ఉండేది కాని మట్టి ప్రమిదలు కూడా కొనలేని స్థితిలో ఉండేవాడు. అప్పుడతను తన ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యపు పిండితో దీపాన్ని చేసి అందులో నెయ్యి లేకపోయినా తన భక్తినే నెయ్యిగా భావించి దీపం వెలిగించాడు. ఆ పేద భక్తుడి నిష్కల్మషమైన ప్రేమకు మెచ్చిన శ్రీనివాసుడు అతను వెలిగించిన ఆ పిండి దీపాన్ని సాక్షాత్తు బంగారు దీపంలా మార్చి అతనికి అష్టైశ్వర్యాలను ప్రసాదించాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, భగవంతుడికి మనం పెట్టే వస్తువుల విలువ ముఖ్యం కాదు, మన మనసులోని ఆర్తి మరియు నిరాడంబరమైన భక్తి ముఖ్యం. భగవంతుడు మనలోని ఆడంబరాన్ని కాదు, అంతరంగాన్ని చూస్తాడు. ఈ కథ విన్న తర్వాత అక్షతలను స్వామి పాదాల చెంత వేసి ఆ తర్వాత మీ తల మీద వేసుకోవాలి. పూజ చేసిన ప్రసాదాన్ని మీ కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి పంచాలి. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది. పూజ అనంతరం పిండి దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండి ప్రమిదను ఏమీ చేయాలి అని. ఆ పిండి ప్రమిదను స్వామివారి మహాప్రసాదంగా మీరు, మీ కుటుంబ సభ్యులు స్వీకరించవచ్చు, లేదా ఆ పిండిని గోమాతకు పెట్టవచ్చు, లేదా ఎవరూ తొక్కని చోట ఏదైనా చెట్టు మొదట్లో వేయవచ్చు. ఈ రోజంతా మీరు చాలా సాత్వికంగా ఉండాలి. పగలు నిద్రపోకుండా కేవలం గోవిందనామాన్ని స్మరిస్తూ గడపాలి. ఎవరినీ కష్టపెట్టకుండా, కోపతాపాలకు తావులేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇలా మీరు 4వ వారం వ్రతాన్ని పూర్తి చేస్తే మీ జాతకంలోని గ్రహదోషాలు తొలగిపోవడమే కాకుండా మీ మనసులో ఉన్న ఒక పెద్ద కోరిక తీరడానికి మార్గం సుగమమవుతుంది. ఆ 7 కొండలవాడి కృప వల్ల మీరు మిగిలిన 3 వారాలను కూడా ఇదే ఉత్సాహంతో పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నాను. భక్తులారా, ఈ 4వ వారం వ్రత విశేషాలు మరియు పిండి దీపం మహిమ మీకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఆ 7 కొండలవాడి మహిమలు అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు, వ్రత విధానాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మనసులోని కోరికలను లేదా ఆ స్వామి నామాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇక వచ్చే వారం అంటే 5వ శనివారం పూజా విధానంలో మనం మరిన్ని విశేషాలు తెలుసుకోబోతున్నాం. 5వ వారం అనేది వ్రత సమాప్తికి దగ్గరయ్యే సమయం కాబట్టి ఆ వారం మనం ఏ ప్రత్యేకమైన మంత్రాన్ని పఠించాలో వచ్చే వీడియోలో చూద్దాం. అప్పటి వరకు ఆ శ్రీనివాసుని స్మరణలో ఉండండి. ధన్యవాదాలు.